హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో తెలంగాణ ఆసరా పింఛన్దారుల గురించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. పింఛన్ డబ్బుల కోసం అవ్వతాతలకు ఎదురు చూపులు తప్పడం లేదు. పింఛన్ ఎప్పుడు వస్తుందని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 4,69,575 మంది ఆసరా పింఛన్దారులు ఉన్నారు. వీరికి నెల నెల డబ్బులు రాకపోవడంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగత అవసరాలతో పాటు మందులు, ఇతర వాటిని కొనుక్కోవడానికి వారి చేతిలో డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నెల నెల డబ్బులను నిర్ణీత గడువులోగా నేరుగా పింఛన్దారుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెల నెల సరిగ్గా పింఛన్ డబ్బులు పడడం లేదు. గతంలో ఒక నెల డబ్బులు పూర్తిగా వేయలేదు. ఏప్రిల్, మే పింఛన్ డబ్బులు రావాల్సి ఉండగా ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ డబ్బులు వచ్చాయి. మే నెల డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. జూన్ నెల చివరి వారం రావడం జరిగింది. ఇప్పటి వరకు మే నెల డబ్బులు పడతలేదు. జూన్ మాసం గడిస్తే 2 నెలల పింఛన్ డబ్బులు వేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్ డబ్బులు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం ఉన్న పింఛన్ డబ్బులను సరిగ్గా వేయడం లేదని పింఛన్దారులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. తెలంగాణ ఆసరా పింఛన్దారుల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.